ఏమండి, మన మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. గుమగుమలాడిపోతుందండి. ఒకసారి చూడండి, మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే ఇలా అంటే అలా వచ్చేస్తుంది అనమాట. చూసిరా ఎంత బాగుందో. బిగినర్సు, బ్యాచులర్సు ఈజీగా నేర్చుకునేవచ్చు. ఇందులో మసాలా అంతా బాగా పట్టింది కాబట్టి మనకు చాలా యమ్మీగా ఉంటుంది. వైట్ రైస్కి, పప్పు చారుకి, సాంబార్ రైస్కి, చపాతీ రోటీస్కి ఇవన్నిటికీ చాలా బాగుంటుంది. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో మీరు చూడబోయే రెసిపీ ఒక నాన్ వెజిటేరియన్ రెసిపీ అండి. వీళ్ళు చాలా మంది అడిగారు కదండి అన్న నాన్ వెజ్ చేయండి అనేసి. అందుకోసమే బిగినర్స్కి, కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి, బ్యాచులర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే, సింపుల్గా చేసుకునే అదిరిపోయే మటన్ పెప్పర్ ఫ్రై. చాలా సింపుల్ అండి. చూసేయండి, వీడియోలో మీరు చేసేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, ఈ మటన్ పెప్పర్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నాను కదండి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రైకి నేను 1/2 kg 500 గ్రామ్ మటన్ తీసుకున్నాను. ఆ రేషియోలో మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ చూసి నేర్చుకునేయండి. మటన్ అయితే 5-6 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్లో ఇది డ్రాప్ చేసుకుంటున్నాను. మటన్ లేతగా ఉండాలి. పింక్గా ఉండే మటన్ తీసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాం ఇందులో. సో ఇప్పుడు మనము ఒక 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటామండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి మనము దీన్ని ప్రెషర్ కుక్ చేయాలండి. ఒక 4 to 5 విజిల్ దాకా ప్రెషర్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో. స్టార్టింగ్లో మనము హై ఫ్లేమ్లో ఒక విజిల్ రాని, దాని తర్వాత మిగతా విజిల్స్ అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్రెషర్ కుక్ చేస్తాము. ఏమండి, ప్రెషర్ కుక్కర్ అక్కడ షిఫ్ట్ చేశాను, అది అక్కడ కుక్ అవని. అంతలోపు మనము పెప్పర్ రెడీ చేసుకుంటాము. ఇది మటన్ పెప్పర్ కదండి. ఒక కడాయి పెట్టుకొని నేను పెప్పరు 1 స్పూన్ తీసుకున్నానండి. 1/2 kg మటన్కి 1 స్పూన్ పెప్పరు కావాలి. మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రేషియో సోంపు 1/2 స్పూన్, ఇది 1 స్పూన్ అయితే 1/2 స్పూన్ సోంపు వేసుకోవాలి. అంతే, 2 ఇంగ్రీడియంట్స్ చాలు. మనం దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి గుమగుమ వాసన వచ్చేదాకా మనము దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఏమని, మన పెప్పరు సోంపు బాగా రోస్ట్ అయింది, మంచి గుమగుమలు ఆడిపోతుందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. సో కొద్దిగా ఈ కడాయి హీట్లోనే అది ఇంకా రోస్ట్ అవుతుంది. కూల్ డౌన్ అయినాక మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఇదిగో చూడండి, మిరియాలు, సోంపు బాగా దంచుకొని పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాము. ఏమండి, 5 విజిల్స్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. మటన్ కూల్ డౌన్ అవని, అంతలోపు మనము ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. సో ఇదే స్టెప్ ఫాలో అవ్వండి, అప్పుడే మీకు మటన్ పెప్పర్ ఫ్రై సూపర్గా వస్తుంది. ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది డ్రై ఫ్రై కాబట్టి. సో మటన్లో కూడా మనకు ఆయిల్ ఉంటుంది కదా. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏమండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను చెక్క 2 స్మాల్ పీస్ వేసుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, అందుకే చెప్పాను చాలా ఈజీ అనేసి. లవంగాలు ఒక 4 నంబర్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆనియన్. ఇది చిన్న ఆనియన్ అండి, సాంబార్ ఆనియన్ అంటాం కదా, చెన్నై ఆనియన్స్. అవి ఆల్మోస్ట్ 250 గ్రామ్ ఉంది. దాన్ని కూడా నేను ఆయిల్లో యాడ్ చేసుకుంటాను. ఈ రెసిపీకి మీరు ఈ ఆనియన్ యాడ్ చేయాలండి. మటన్ 500 గ్రామ్ ఉంది, ఆనియన్ 250 గ్రామ్ ఉంది. ఇన్ కేస్ మీకు ఈ ఆనియన్ లేకపోతే మీరు రెగ్యులర్ ఆనియన్స్ 200 గ్రామ్ యాడ్ చేసుకోవచ్చు. నా రికమెండేషన్ ఈ ఫ్రైకి చిన్న ఆనియన్నే యూజ్ చేయండి, సరేనా? సో ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇప్పుడు ఫ్రై చేయాలండి. ఏమండి, ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకుంటాము. సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో, మీడియం సైజు టమాటో మస్ట్ అన్నమాట. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము, ఒక 1/4 స్పూను. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే మనకు టొమాటోస్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు టొమాటోస్ కూడా ఆనియన్తో పాటు బాగా కుక్ చేయాలన్నమాట.
ఏమండి టొమాటోస్ కుక్ అవుతుంది కదండి, ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఈ టైంలోనే యాడ్ చేయాలి. ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉంది. సమానంగా ఎత్తుకున్న జింజరు గార్లిక్ అనమాట రేషియో. ఈ టైంలోనే వేయాలండి, అప్పుడే మనకు అరోమా బాగుంటుంది. సో పచ్చి వాసన పోయేదాకా మనము ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తామండి. ఇవన్నీ ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ మనము దీన్ని ఇలా రోస్ట్ చేసినాము. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసుకునేస్తాము. మటన్ కూడా సాఫ్ట్గా కుక్ అయింది, మంచి గుమగుమలు ఆడిపోతుందండి. సో అలా వాటర్తోనే ఫుల్గా మనం యాడ్ చేస్తాము. మనం వాటర్ కొద్దిగా వేసాం కాబట్టి మనకు ఎక్కువ వాటర్ రాలేదు, ఎందుకంటే మటన్లో కూడా వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు మనము హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఒక 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇది మనం బాగా మిక్స్ చేస్తాము. వాటర్ అంతా డ్రై అవుట్ అవ్వాలండి, అంతదాకా మనము హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేస్తాము. ఏమండి ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ ఇలా రోస్ట్ అవుతుంది, బాగా చిక్కపడుతుంది, వాటర్ అంతా ఎగురుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర, ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర చల్లుకుంటున్నాను. అలాగే హీరో ఆఫ్ ద రెసిపీ పెప్పర్ పౌడర్ ఈ టైంలో వేయాలండి, అప్పుడే దానికి అరోమా అలాగే ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. కొద్దిగా ఇలా చల్లేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనము. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని కలిపిన తర్వాత ఇంకొద్దిగా పెప్పర్ పౌడర్ చల్లాలి, అప్పుడు అన్ని పీసెస్కి పెప్పర్ పౌడర్ బాగా పట్టేస్తుంది. సో ఈ టైంలో వేస్తే ఆ పెప్పర్ అరోమా అలాగే ఉంటుంది, మనకు ఆ స్పైసీనెస్ కూడా ఉంటుంది. కారం పొడి మనం 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, చూసారండి. ఇప్పుడు మనము ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఏమండి మన మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి, గుమ్మలాడిపోతుందండి. ఒకసారి చూడండి, మటన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది. ఇదిగో చూడండి, మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే ఇలా అంటే అలా వచ్చేస్తుంది అనమాట. చూసిరా ఎంత బాగుందో. ఇందులో మసాలా అంతా బాగా పట్టింది కాబట్టి మనకు చాలా యమ్మీగా ఉంటుంది. వైట్ రైస్కి, పప్పు చారుకి, సాంబార్ రైస్కి, చపాతీ రోటీస్కి, ఇవన్నిటికీ చాలా బాగుంటుంది. మనం ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు నేను చెప్పేస్తాను, సరేనా? వేడి మటన్ పెప్పర్ ఫ్రై ఈ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అండి. బిగినర్సు, బ్యాచులర్సు ఈజీగా నేర్చుకునేవచ్చు. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. ఏమండి వేడి మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయింది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. నో వర్డ్స్ అండి, బాబా చాలా బాగుంది. చెప్పేది కాదు, మీరు ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్స్ రూపంగా పెట్టండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.